కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దామోదరం సంజీవయ్య సొంత గ్రామమైన కర్నూలు సమీపంలోని పెద్దపాడు గ్రామంలో దామోదరం సంజీవయ్య ఇంటి ముందు వారు నిరాహార దీక్ష చేపట్టారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని ఆయన పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని వారు కోరారు. కార్యక్రమం మొదలు పెడదాం కాబట్టి అందరూ పెద్దలందరూ రండి సార్. దామోదర్ సంజీవయ్య పేరును పెట్టాలి. కర్నూలు జిల్లాకు దామోదర్ సంజీవయ్య గారి పేరును పెట్టాలి. కర్నూలు జిల్లాకు దామోదర్ సంజీవయ్య గారి పేరును పెట్టాలి. సంజయ్ గారి పేరును పెట్టాలి. కర్నూలు జిల్లాకు బహుజన ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారి పేరును పెట్టాలి. ఓకే చూడండి దగ్గరండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పూలే, జై పూలే. సంజీవయ్య అమర్ రహే. దామోదరం సంజీవయ్య గారు అమర్ రహే. దామోదరం సంజీవయ్య గారు అమర్ రహే. జై పేరును పెట్టాలి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారి పేరును పెట్టాలి. కర్నూలు జిల్లాకు పంపిస్తున్నారు. తర్వాత బల్ సంఘం నాయకులు ఓకే నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నారు. దామోదరం సంజీవయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ నక్కల శ్రీనివాసులు గారు ఇక్కడ ఓకే గారి వారసులు దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నారు. తదుపరి నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నారు. పెట్టాలి. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరును పెట్టాలి. 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 కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారి పేరును పెట్టాలి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారి పేరును పెట్టాలి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారి పేరును పెట్టాలి. మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారి పేరును పెట్టాలి. పెట్టాలి. జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారి పేరును పెట్టాలి. పెట్టాలి. దామోదర్ సంజయ్ గారి పేరును. స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారు పెద్దపాడులో జన్మించారు. మరి ఆయన దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని నీతిమంతుడు, నిస్వార్థపరుడు, ప్రజలకు కలిసిన ప్రజలతో మమేకమై జీవించిన వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా చేశారు. ఏఐసిసి అధ్యక్షులుగా కూడా ఆయన కొనసాగారు. భారతదేశంలోనే పేరెన్నిక కన్నా రాజకీయ నాయకుడు. అంతేకాకుండా నిస్వార్థపరుడు. ఈ ఇండ్లు చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత త్యాగమూర్తి అని. చేస్తే ఖచ్చితంగా మేము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. అంతేకాకుండా ఈ కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇది మీడియా ద్వారా, మీడియా ప్రపంచం ద్వారా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వరకు వెళ్ళాలి. అవసరమైతే ఇది మీరు మీడియా ప్రతినిధులకు నేను తెలియజేస్తున్నాను. దీన్ని కొంచెం ఇండియా లెవెల్లో కూడా వెళ్తే అక్కడ గురించి కూడా ప్రెజర్ వస్తుంది. కాబట్టి ఆ ప్రెజర్తో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డిప్యూటీ సీఎం గారు ఈ స్మారక భవనం నిర్మించాలని ₹1 విరాళం ఇచ్చున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రాధాకృష్ణ గారికి నేను ఒకటే విన్నపం చేస్తున్నాను. ఆయనకు ఉండడానికి తగినటువంటి మంచి వసతి, మంచి అవకాశం కూడా గవర్నమెంట్ కల్పించాలని, 5 సెంట్లో 10 సెంట్లో స్థలం ఆయనకు ఇవ్వాలని, అది కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏమి గవర్నమెంట్ ఉద్యోగి కాదు, లేకపోతే రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారవేత్త కాదు. అలాంటి నిస్వార్థపడినటువంటి ఆ వంశ పురుషుని రక్తం అది. ఆ రక్తానికి మనం కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయనకు గవర్నమెంట్ కూడా సముచితమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను మనసా వాచ కర్మేనా కోరుకుంటూ, భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమానికైనా మేము ముందుంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం అనేది సాధించే వరకు ప్రభుత్వం మెడలు వంచైనా ఇది కార్యక్రమం జరిపేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ డిమాండ్ చేస్తుంది. జై భీములు. ఇవాళ నీతి గృహ దగ్గర దామోదరం సంజీవయ్య గారి నివాసం దగ్గర కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య నామకరణం చేయాలని
ఒకరోజు దీక్షకు